వెల్కమ్ టు కీ టాక్స్. శిఖరం ఎవరైనా ఎక్కొచ్చు, కానీ ఆ శిఖరం మీద నిలవడానికి ఎంత ఫైట్ చేయాల్సి ఉంటుందో ఛాంపియన్స్కి మాత్రమే తెలుసు అని ఒక మాట ఉంటుంది. సూర్యవంశీ సెంచరీ చూసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యాలు ప్రశంసలు చూస్తుంటే ఇదే గుర్తొస్తోంది. సూర్యవంశీని మబ్బుల వరకు ఆకాశం వరకు ఎత్తేసి స్టార్ని చేసేందుకు మీడియా అలాగే క్రికెట్ స్పాన్సర్స్ రెడీ అయిపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే సూర్యవంశీకి చాలా పెద్ద సవాళ్లే ఉన్నట్టున్నాయి. ఫేమ్ కంటే కూడా ఈ ఛాలెంజెస్ని తట్టుకోవడమే ఇంపార్టెంట్ అని సూర్యవంశీ తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేకపోతే ఏమవుతుంది? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. రికార్డుల ప్రకారం కేవలం 14 సంవత్సరాలే ఉన్న సూర్యవంశీ అదరగొట్టాడు. ఏజ్ గురించి ఎవరు ఎన్ని రకాలుగా అయినా మాట్లాడినివ్వండి, కానీ అపీరెన్స్ని బట్టి చూస్తే వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు, అది అర్థమైపోతుంది. రికార్డు స్థాయిలో 11-12 సిక్సర్లు ఒకే ఇన్నింగ్స్లో కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అంటే హైలీ టాలెంటెడ్ అండ్ పొటెన్షియల్ హిట్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిజికల్ స్టామినా ఏజ్తో పాటు పెరుగుతుంది కాబట్టి ముందు ముందు అదరగొట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఓవర్గా హైప్ చేసిన, హీరోయిజాన్ని ఆపాదించిన, స్పాన్సర్షిప్లు ప్రశంసలు అంటూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చేరి పైకి లేపడం మొదలు పెడితే నెక్స్ట్ సీజన్లో సూర్యవంశీ ప్రైస్ ట్యాగ్ అనేది పెరిగిపోతే ఆట ఎలా ఉంటుంది అనేదే పాయింట్. ఎస్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. పర్ఫార్మెన్స్ చాలామంది చేస్తూ ఉంటారు, కానీ అది క్యాపిటలైజ్ చేసుకునేది మాత్రం కొందరే. రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వీల్ చైర్ నుంచి లేవడానికి కష్టపడుతూ కూడా చప్పట్లు కొట్టి అభినందించాడు. కానీ ఇదే రాహుల్ ద్రావిడ్కి క్లియర్ కట్గా తెలుసు. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ బెంగళూరు కెప్టెన్గా ఉండగా మనీష్ పాండే సెంచరీ చేశాడు. ఐపీఎల్లో 19 ఇయర్స్ కుర్రాడు సెంచరీ చేయడం అదే మొదటిసారి, అది రికార్డ్. కానీ ఆ తర్వాత మనీష్ పాండే ఎక్కడా కనిపించలా. అలాగే రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో పృథ్వీ షా అండర్-19 వరల్డ్ కప్ లిఫ్ట్ చేశాడు, ఆశ్చర్యపరిచాడు. నెక్స్ట్ సచిన్ అన్నారు. కానీ అదే పృథ్వీ షా 7-8 ఏళ్లు తిరిగేసరికి కనీసం మనకి ఎక్కడ భూతద్దం వేసి వెతికినా కానీ దొరకట్లా. అలాగే దేశవాళీ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డున్న రిషబ్ పంత్ ఇప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. అంతెందుకు, నెక్స్ట్ సూపర్ హీరో అంటూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మీడియా కూడా పొగిడిన జైస్వాల్ యాటిట్యూడ్ ఇష్యూస్తో, సీనియర్స్తో గొడవతో ఇప్పటికే కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నాడు. అంటే టాలెంట్ ఉండగానే సరిపోదు, ఇమేజ్ రాగానే సరిపోదు, వాటిని మెయింటైన్ చేయడం, క్యాపిటలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యవంశీ ఇప్పుడు ఇలాంటి స్ట్రగుల్ని ఫేస్ చేస్తాడా, లేదంటే కనుక అవి అన్ని పక్కకి నెట్టి ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తాడా అనేది పాయింట్. ఎందుకంటే నువ్వు సెంచరీ చేసినప్పుడు ఎంతమంది చప్పట్లు కొడతారో, అలాగే వెరీ నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు డక్అవుట్ అయినప్పుడు కూడా 1 మ్యాచ్ వండర్ అని మాట్లాడడానికి కూడా రెడీ అవుతారు. ఈ విషయాన్ని ఈ కుర్రాడు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. అతనికి ఒక్కడికే కాదు, ఇండియన్ క్రికెట్కి కూడా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.